నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి అధికారులతో ఆరా తీశారు. స్థానిక కార్యాలయంలో మున్సిపల్, అటవీ మరియు రెవెన్యూ అధికారులతో విడివిడిగా సమీక్షని నిర్వహించడం జరిగింది. ఆ రోజు పెట్టే వాళ్ళు ఏం చేయాలంటే మనకు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి ఖాళీ కదా, ఎక్కడన్నా మీకు ఐడియల్గా ఉండేది మన కన్స్ట్రక్షన్ పెండింగ్ ఆఫీస్ ముందరే కన్స్ట్రక్షన్ పెండింగ్ పెండింగ్ దాంట్లో లోపలికి ఉంటుంది కాబట్టి డ్రైన్ లోపల ఉంటుంది, బేస్మెంట్ పైన ఉంది, దాంట్లో కొన్ని అడ్జస్ట్ చేస్తాం. డిస్టర్బ్ చేసి మనం 10 మందిని అడ్జస్ట్ చేయాలి. దాంట్లో పెట్టేస్తాం. మనకి ఎట్లా ప్లేస్ ఉంటుంది, రూమ్ ఎట్లా నేను వస్తానులే, చెప్తా, ఓపెన్ చేస్తాను. శుక్రవారం శనివారం ఎప్పుడో ఈరోజు సక్సెస్ అయిపోయి ఎక్కువ ఫిజికల్గా చూస్తే మాకు కొన్ని ఐడియాలు ఉంటే చేస్తాను. బీకోట పట్టణంలో ఏకే గార్డెన్ లో పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా డాక్టర్ ఏకే తమీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే యాన్ వెంకట్ గౌడ మాట్లాడారు. ముస్లిం సోదరులకి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షల్ని తెలియజేశారు. مالك يوم الدين إياك نعبد وإياك نستعين الله لمن حمده الله أكبر. من النار اللهم اجرني من النار या मुजीर या मुजीर या मुजीर। ए अल्लाह तू बड़ा रहीम है, ए अल्लाह तू बड़ा करीम है, ए अल्लाह तू बड़ा सत्तार है, ए अल्लाह तू बड़ा गफ्फार है, ए अल्लाह सारे आलम के हर इंसान की अल्लाह देखभाल तू ही है, ए अल्लाह सब कुछ करने वाला जो आप तेरी है। सभी के तरीके पर चलने की तौफीक अता फरमा, पांच वक्त नमाज पढ़ने की तौफीक अता फरमा, तेरी जिक्र करने की तौफीक अता फरमा, तेरी दीन की फिक्र करने की तौफीक अता फरमा। ए अल्लाह जो ये इख्तियार जो रखे गए हैं, ये अल्लाह तुझे राजी करने, ये अल्लाह बहुत सारे अजमान को हमारे डॉक्टर तमीम साहब और एमएलए सारे अल्लाह खिला रहे हैं, पिला रहे हैं। ये अल्लाह इनके उम्रों में, इनके अल्लाह कमाई में बरकत अता फरमा, ये अल्लाह इनके जान में माल में हिफाजत अता फरमा। ये अल्लाह हर हमेशा तुझे राजी करने के माल करने, ये अल्लाह हर हमेशा तुझे राजी करने के फरमा। ये अल्लाह हमारे बैठने को कबूल फरमा, यहाँ सुनने को कबूल फरमा, हमारे मांगने को कबूल फरमा। ये अल्लाह जो कुछ मांगे उसका बता फरमा, जो मांगे उसका बता फरमा। ये अल्लाह हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम का मतवाकुल అందరికీ కూడా ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు డాక్టర్ తమీం గారి నివాసం నందు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ములాఖాత్ అయినందువల్ల చాలా మనసుకు సంతోషంగా ఉంది. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు వి కోటలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసుల ఇంటి వద్ద రాజకీయ ఉద్రిక్తత
రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్ ఎఫెక్టివ్ రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు తమ ఎంపీటీసీలను వీకోటకి తరలించిన వైసీపీ వీకోట జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల నివాసంలో 7 ఎంపీటీసీలు క్యాంపు విషయం తెలిసి శ్రీనివాసులు ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు పోలీసుల రంగప్రవేశం భారీ బందోబస్తు నడుమ ఎంపీటీసీలను రామకుప్పం తరలించిన పోలీసులు. నియోజకవర్గంలోని చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణపురం గ్రామంలో ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకి చిత్తూరు ఇన్ఛార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గురుచల జగన్మోహన్, మురళీమోహన్లు నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని అందజేశారు. కదిలించొద్దండి. అందరూ ముందుకు పోతారు. అట్లా జోహార్ జోహార్. ఈరోజు మా ఫ్యామిలీ జరిగినది ఇంకో ఫ్యామిలీ జరగకుండా అడ్డికి సార్ మాకు అయిపోయింది. దాన్ని ఏం చేయలేము. నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ కాకూడదు. అదే ఇంకా అట్లా వదిలిపోతుందా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత 15వ తారీఖున అసువులు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన నేను రావడం జరిగింది. ఆ కుటుంబానికి
తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దానికి కార్యకర్తలే పునాదులు. కుప్పంలో రెండో రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన. కుప్పం పిఎస్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన భువనేశ్వరి. కుప్పం పట్టణంలో నూతన ఇండియన్ బ్యాంక్ ని ప్రారంభించిన భువనేశ్వరి పొదుపు సంఘాల మహిళలకి చెక్కుల్ని అందజేశారు. కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు ప్రజలు పాల్గొన్నారు. महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। आवाहयामि महालक्ष्मी देवतायै नमः। कर्पूर महामण्डलनीराजनं दर्शयामि आचमनीयं समर्पयामि। మేడం ఇలా సంఘాలకు శాంక్షన్ టికెట్ ఇవ్వవలసినదిగా మన ముఖ్య అతిథి గౌరవ శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇండియన్ బ్యాంక్ ఎస్పెషలీ ఇది మహిళల కోసం ఈ బ్యాంక్ ఓపెన్ చేయటం, ఆ ఐడియా రావటం, ఆ బ్యాంక్ మేనేజర్ గారు కానీ జిఎం గారు కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే నేను చూశాను, ఇది మహిళల బ్యాంక్ కనుక వాళ్ళు మహిళలు ఏమి ఎదుర్కోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచించి మహిళకి ఏది అవసరమో పిల్లలతో వస్తే గాని వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కోకూడదని అంత ఆలోచనతో ఈ బ్యాంక్ ముందుకి తీసుకెళ్తున్నారు. అదే కాకుండా ఇది కుప్పంలో మొదటి పొదుపు సంఘాల మహిళలకి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈ బ్యాంకు ప్రారంభించారు. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మహిళ అంటే తను ఒక ప్రత్యేకమైన శక్తి. తను అనుకుంది తను సాధించే వరకు తను నిద్రపోదు, వదలదు. ఎందుక ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ జ్యోతి గారు ఉన్నారు, ఆవిడ ఒకసారి నన్ను రిక్వెస్ట్ చేశారు, కుప్పంలో మీరు ఈ బ్యాంక్ ఓపెన్ చేయాలని మీ చేతులతో. నేను ఒప్పుకున్న తర్వాత నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఆవిడ మా పిఏ ద్వారా వచ్చి ఫోన్ చేసి మేడం గారు ఎప్పుడు వస్తున్నారు, ఆవిడే ప్రారంభించాలి. రామకుప్పం మండలంలో జరిగిన ఎంపీపీ వైస్ ఎంపీపీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్లు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలోని నాయకులందరూ కూడా సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు జరుపుకున్నారు.
అది స్లోగన్ వచ్చింది. ఎన్నికకి అలాగే వైస్ ఎంపీపీ దానికి కూడా ఈరోజు ఎలక్షన్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు గతంలో కూడా కోరం లేక 2 సార్లు ఎన్నిక వాయిదా పట్టడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో కోరం లేకపోయినా కూడా ఎన్నిక కండక్ట్ చేయాలని చెప్పారు. దాని ప్రకారం ఎలక్షన్ జరిగి సజావుగా జరిగి అన్ని విధాలుగా ఈ ఎన్నిక అనేది ఈ ఎలక్షన్ వైసీపీ కొన్ని ఫోటోలు పని చెప్పేసి ఇవన్నీ మేము పట్టించుకోం. చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుప్పం నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో చాలా మంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు 20-25 సంవత్సరాల ప్రజలకు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న ఇది వల్ల ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మాత్రం ప్రయాణిస్తారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీస్ కూడా భయభ్రాంతులు గురి చేసినట్లు తెలిసింది. అవును, చిన్న ఇబ్బందులు గురి చేశారు. అయినా కూడా వాటన్నిటి కూడా మా నాయకులందరూ రామకొప్ప మండలం క్రికెట్ బెట్టింగ్లతో యువత చెడు మార్గాలలో నడవకూడదని, బెట్టింగ్లు చేసినా ప్రోత్సహించినా నేరమే అవుతుందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పలమనేరు పట్టణ సీఐ నరసింహారాజు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ప్రత్యేక టీంలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఐపీఎల్ బెట్టింగ్ కు ఎవరైతే పాల్పడతారో వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా పలమనేరులోని యువతకి పోలీసు వారి హెచ్చరికండి. ఈ మధ్య ఐపీఎల్ బెట్టింగ్ స్టార్ట్ అయింది. ఈ బెట్టింగ్ సంబంధించి ఎటువంటి బెట్టింగ్లకు పాల్పడినా, ఎటువంటి దానికి సంబంధించి బెట్టింగ్లు ఏర్పాటు చేసుకున్నా, గ్రూపులుగా ఏర్పాటు చేసి బెట్టింగ్లు వేసుకున్నా, లేదా ఆన్లైన్ బెట్టింగ్లు పోయి దాన్ని పోయి బెట్టింగ్ యాప్ల్లో యూజ్ చేసినా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోమను. ఎవరో దయచేసి దాన్ని బారిన పడద్దండి. క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి, అంతవరకే కానీ దానికి బెట్టింగ్లు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు పాల్పడి కేసులకు లోను కావాలండి. ఓకేనా? దీనిపైన పోలీసు కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పడి నిఘా ఏర్పాటు చేసాం. వీలైనంత వరకు ఎక్కువగా లాడ్జ్ల్లో, హోటల్స్లో, కొన్ని వాళ్ళు సెలెక్టెడ్ హౌసెస్లో టీవీలు పెట్టుకొని టీవీల్లో యొక్క క్రికెట్ లైవ్ చూస్తూ, కొంతమంది మొబైల్ నుంచి లైవ్ చూస్తూ ఆ యాప్ల్లో అమౌంట్ వేస్తున్నారు. అవన్నీ కూడా నిరంతర నిఘా పెట్టాము. దానిపైన ఏమాత్రం మీరు చూస్తూనే ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్లను ఆసరా చేసుకుని కొంతమంది యువత బెట్టింగ్లు పాల్పడుతున్నారని తెలిసింది. దానిపైన ప్రత్యేక నిఘా పెట్టాము. ఎవరు కానీ ఐపీఎల్ బెట్టింగ్లు పాల్పడద్దండి. దాంట్లో ఎటువంటి పార్టిసిపేట్ చేసి కేసులకు గురై ఇబ్బందులకు గురి కావద్దండి. అటువంటి ఏదైనా ఉంటే పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.